జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అన్నా 2 నిమిషాలు గీనే ఉండు, ఇప్పుడే వస్తా. బల్లి అమ్మా, ఏంటి ఏంటి ఇక్కడున్నావు? ఏంలే అమ్మా. మరి చేతిలో క్యారేజ్ ఏంటి? ఎవరికి? అమ్మా, గీ క్యారేజ్ సురేష్ గారికి ఇవ్వాలి. సురేష్కి క్యారేజ్ ఎందుకే? నీకు ముచ్చట చెప్పాలమ్మా. ఏంటి అది? అసలు శ్రీవల్లి ప్రెగ్నెంట్ కాదు, ప్రెగ్నెన్సీ ఉన్నట్టు డ్రామా ఆడుతున్న విషయం తెలిసింది. ఏంటి నువ్వనేది? నాకు కడుపు లేదన్న ముచ్చట గల్లు కెరికైంది. గల్లు జ్వాలకు చెప్తామని పోతుంటే సిప్పుతని మస్తు బతిందండ. ఎల్లే గందుకే గిడ దాచిపెట్టినాం. భగవంతుడా, వాళ్ళకి నిజం తెలియడం ఏంటి? వాళ్ళని నువ్వు దాచిపెట్టడం ఏంటి? అబ్బా, నువ్వేం పరేషాన్ కాకమ్మా, ఏం కాదు. ఏం కాదు అంటావు? నిన్న అల్లుడు గారేంటి అలా మాట్లాడాడు? నేను నీకు ఫోన్ చేయడం ఏంటి? నువ్వేదో అల్లుడికి అబద్ధం చెప్పావని అర్థమై ఏదో అలా మాట్లాడేశాను. అసలు ఏం జరుగుతోంది? గీతేనమ్మా సమస్య. నేను కలు దొరికినరా లేదా అని సురేష్కి ఫోన్ చేసిన, మీ అల్లుడికి దొరికిన, గందుకే నీ పేరు చెప్పిన. సర్లే కాని ఇప్పుడు వాళ్ళ సంగతి ఏంటి? ఎలా వాళ్ళ కాపలా ఉంటావు? అక్క, సురేష్, ప్రాబ్లం ఏం లేదు కదా? గల్లు సీక్రెట్ గానే ఉన్నారు కదా? అక్క టైంకి దండం పడేస్తే కొడుకులు కిక్కురు మనకుండా ఉంటారు. గీ అన్నం తీసుకుపోయి గలకు పెట్టు, నేను అమ్మతోటి మాట్లాడొస్తా. అయ్యా ఏందక్క ఎంత లేట్ అయింది? ఆఫీస్లో మీ బావగారికి భోజనం పెట్టొచ్చేటాలకి గీ టైం అయింది. నువ్వు పో. గట్లనే అక్క. మళ్ళీ నాకేదో భయంగా ఉంది. ఇంకా ఇలా ఎన్ని రోజులే? కొన్ని దినాలు తప్పదమ్మా. అక్క అక్క, అంతే అమ్మా. ఏమైంది సురేష్? గా బద్మాష్ గాళ్ళు పారిపోయిండ్రక్క. పారిపోయినరా? అవ్వక్క వేసిన గొళ్ళెం వేసినట్టే ఉంది, కానీ వాళ్ళు లేరు. వల్లి, వాళ్ళు పారిపోయారు అంటే నేరుగా ఆ జ్వాల దగ్గరికే వెళ్తారు కదా వల్లి. సురేష్, గల్లు ఇప్పుడే తప్పించుకున్నారంటే గల్లు జ్వాలని కలిసి లోపల మనం పట్టుకోవాలి. వల్లి, ఎలాగే ఇప్పుడు? నువ్వు పరేషాన్ కాకమ్మా, నువ్వు ఇంటికి పో. సురేష్, నువ్వు రమేష్కి యాదగిరికి ఫోన్ చేయి. జల్దిరా. గట్లనే అక్క. వల్లి, హలో యాదగిరి, ఏడన్నావు? వాళ్ళు పారిపోయినరా, నువ్వు జల్దిరా. రమేష్, నువ్వు ఏడన్నావు? అన్నా, జల్ది పోనీ అన్నా. వాళ్ళు ఈడ లేరు, జ్వాల లేదంటే జ్వాల ఆఫీస్కి పోయింటారు. పాండి. హాయ్ రా సమ్రాట్. హాయ్ రా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. డిజైన్స్ రెడీ అయ్యాయా? ఎస్ సార్. ఒకసారి మీరు చూసి కరెక్షన్స్ చెప్తే కంప్లీట్ చేస్తాను సార్. మిస్టర్ ప్రవీణ్,
ఇలాంటి డిజైన్స్ ఆల్రెడీ మనం ఇంతకు ముందే మార్కెట్లోకి పంపాం. ఓల్డ్ డిజైన్స్ని పోలున్నాయి. ఏదైనా కొత్తగా ట్రై చేయండి. షూర్ షూర్ సార్. థ్యాంక్ యూ సార్. మనకి టైం లేదు. వర్క్ ఫాస్ట్గా ఫినిష్ అవ్వాలి. ఓకే సార్. గౌతమ్, ఆ డిఆర్ వాళ్ళ అగ్రిమెంట్ ఏమైంది? ఫైల్ నీ దగ్గరే ఉంది సామ్రాట్, ఒకసారి వెరిఫై చేసిస్తే. శిరీష్ ఆగు, గా లోపలికి పోతురు, గా లోపలికి పోవద్దు. ఎవరో ఫోన్ చేశారు. 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. హలో, ఎవరు ఈ నెంబర్ నుండి ఫోన్ చేశారు? నేను చేయలేదండి. చేశారండి, 2-3 సార్లు కాల్ చేశారు. నేను బిజీగా ఉండి ఫోన్ ఇచ్చలేదు. గుర్తొచ్చింది మేడం, ఎవరో ఫోన్ అడిగితే ఇచ్చాను మేడం. వాళ్ళే అయి ఉంటారండి. ఎవరు ఎవరు నీ ఫోన్ నుండి ఫోన్ చేసింది? 2 కుర్రాళ్ళండి. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారంటే ఒకటి కళ్ళు మస్తుగా మందు కొట్టినట్టు రౌడీలా ఉన్నాడు మేడం. గజ ఎటు వెళ్ళారు? మిమ్మల్ని ఫోన్ అడిగింది ఎక్కడ? ఇక్కడే మేడం, గాంధీనగర్ టీ కొట్టు దగ్గర. వాళ్ళు మాట్లాడుకుంటే నువ్వేమైనా విన్నావా? లేదు మేడం, కానీ ఎవరో మేడం ఫోన్ తీయలేదని కంగారు పడ్డారు మేడం. అంటే గజ నా కోసమే హాస్పిటల్ నుంచి బయటపడ్డాడన్నమాట. శ్రీవల్లి వాళ్ళని కిడ్నాప్ చేయలేదా? లేక శ్రీవల్లి నుంచి తప్పించుకున్నారా? వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.